హలో ఎవ్రీవన్. ఈరోజు నేను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ యొక్క లైఫ్ స్టైల్ గురించి వివరించబోతున్నాను. రెహమాన్ జనవరి 6, 1967లో చెన్నైలో జన్మించారు. ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. ఆయన తండ్రి ఆర్కే శేఖర్ మలయాళ చిత్ర పరిశ్రమలో స్వరకర్తగా ఉండేవారు. రెహమాన్ తన 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఆయన కుటుంబం 1989లో ఇస్లాం మతాన్ని స్వీకరించింది. రెహమాన్ తన చిన్న వయసులోనే కెరీర్ను ప్రారంభించారు. మొదట్లో ఆయన ఇళయరాజా వంటి దిగ్గజాల వద్ద కీబోర్డ్ ప్లేయర్గా పనిచేసేవారు. దాదాపు 300కు పైగా జింగిల్స్కు సంగీతాన్ని అందించారు. 1992లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం రోజా సినిమాతో రెహమాన్ని పరిచయం చేశారు. ఈ సినిమాలోని సంగీతం మొత్తం భారతదేశాన్ని ఉర్రూతొలగించింది. తొలి సినిమాతోనే ఆయన జాతీయ అవార్డుని అందుకొని చరిత్ర సృష్టించారు. జెంటిల్మెన్, భారతీయుడు, ప్రేమికుడు, సఖీ, జీన్స్, బొంబాయి, లగాన్, స్వదేశ్, దిల్సే, రంగీలా మరియు రోబో వంటి అనేక సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 1997లో భారత స్వతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా రెహమాన్ విడుదల చేసిన వందే మాతరం ఆల్బమ్ ప్రతి భారతీయుని హృదయాన్ని తాకింది. 2008లో వచ్చిన స్లమ్డాగ్ మిలియనేర్ సినిమాతో రెహమాన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. 2009లో ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ జై హోకు 2 ఆస్కార్ అవార్డులు అందుకున్న తొలి భారతీయుడు. 2 గ్రామీ అవార్డులు, 6 సార్లు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. భారతదేశ ప్రభుత్వం నుంచి 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ వీరిని సత్కరించింది. రెహమాన్ సంగీతంలో శాస్త్రీయ సంగీతం, వెస్ట్రన్, క్లాసికల్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ మరియు సూఫీ సంగీతాల అరుదైన సమ్మేళనం కనిపిస్తుంది. రెహమాన్ తన సొంతంగా కేఎం కన్సర్వేటరీ అనే సంగీత కళాశాలను స్థాపించి కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. రెహమాన్ సాధించిన విజయాలు భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశాయి. రెహమాన్ సంగీతం భాషాభేదం లేకుండా అందరినీ అలరిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకెవరిదైనా బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.